మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు గాజువాక అంటే అందరూ మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్. భరత్ గారు కూడా మొదటిసారి ధర్నా చేసింది స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటాను. ఫస్ట్ టైం చేసింది అది. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. గతంలో ఒకసారి ఇలానే ప్రైవేటైజ్ చేద్దామని చూస్తే ఎన్వీఎస్ మూర్తి గారు, అక్కడ ఎల్ఎం నాయుడు గారు అప్పుడు ఎలాగైనా కేంద్రంకి వెళ్ళి ఆపారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది, మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. కానీ మనం ఎలాగైనా ఆపాల్సిన సమయం వచ్చింది. అలాంటివి చేయడానికి మనం ఒక సమర్థమైన లీడర్ అవసరం. మీరు అభ్యర్థిగా పోటీ చేసే శ్రీభరత్ గారు, మీరు మొన్న చూస్తే కూడా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలా ధైర్యంతో మాట్లాడారు మన స్టీల్ ప్లాంట్ గురించి. ఆల్మోస్ట్ ఒక 17,000 మంది వాళ్ళ భూములన్నీ త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ కి. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారన్నారు. వాటిలో సగం మందికి కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. మీతో మేమున్నాము, మీకు సాయం చేయడానికి మేమున్నాము. సెంటర్కి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ ఏంటో, మన ఇష్యూస్ ఏంటో మాట్లాడే వ్యక్తి మనకు అవసరం. అలాంటి మనిషి భరత్ గారు. మంచి చదువు చదివిన వారు, మంచి అవగాహన ఉన్నవారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూద్దాము అని కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా మీరు గెలుచుకుంటారని, మీ విశాఖని గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. పల్లా గారు అప్పుడు స్టీల్ ప్లాంట్ నిరాహార దీక్ష చేశారు, మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేయాలంటే, ఏదైనా సమస్య ఉంటే ముందడుగు తీసుకుంటారు. అలాంటి లీడర్ ఆయన. మనకి దెబ్బ తగిలితే పెద్దలు పసుపు పెడతారు. ఇప్పుడు మన రాష్ట్రానికి పసుపు పెట్టే సమయం వచ్చింది. మనం పసుపు జెండా ఎగరేయాల్సిన సమయం వచ్చింది. ఎగరేస్తారా అందరూ? మన ఇద్దరు ఓట్లు సైకిల్ గుర్తుకేసి మన ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన బీజేపీ, జనసేన, తెలుగుదేశ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మీరందరూ చూసిన ప్రేమ నేను మర్చిపోలేనది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.